అది ఓటర్ లిస్టు. ఇప్పుడు ఎలిగేషన్ ఏంటంటే ఓటర్ లిస్టు, ఆధార్ కార్డు పర్టికులర్స్, వీళ్ళు సాధికార మిత్ర అని ఒకటి స్థాపించి ప్రజా సాధికారక సర్వే అని ఒకటి చేశారు. ప్రజా సాధికారక సర్వే దాని పేరు, ఏపీ గవర్నమెంట్. దాంట్లో సేవామిత్ర అని ఎవరిని అపాయింట్ చేశారు. వాళ్ళు మన అందరి దగ్గరికి వచ్చి ఓ పెద్ద క్వశ్చనీర్ తోటి వచ్చారు. వచ్చి దాంట్లో అన్నీ తీసుకున్నారు. ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు. ఆధార్ కార్డు నెంబరు, టెలిఫోన్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారో, మీరు ఏం పేపర్ చదువుతారో, మీరు రోజుకి ఎన్ని పూటలు తింటారో, మీరు ఏం చదువుకున్నారు, మీకు ఎంతమంది పిల్లలు, మీ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద సర్వే చేసి తీసుకున్నారు. ఆ సర్వే వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, ఓటర్ లిస్ట్ వివరాలు ఇవన్నీ కలిపి ట్యాగ్ చేశారనమాట. ఇది ఇల్లీగల్ అని ఇప్పుడు పెట్టినటువంటి కేసు ఏమవుతుందో నాకు తెలియదు. కానీ దీన్ని ఎలక్షన్లో నువ్వు దొంగ అంటూ నువ్వు దొంగని విపరీతంగా వాడుతున్నారు. ఇంకోటి ఏంటి, ఇది మొత్తం పట్టుకెళ్ళి అమెజాన్ సర్వర్లో పెట్టేస్తారు. అమెజాన్ క్లౌడ్ ఆ సర్వర్ కూడా ఒకటి. ఈ సర్వర్లు, క్లీనర్లు, హోటల్లో ఏంటో మరి నాలాంటి ముసలాడికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా ఉద్దేశంలో ఆ గొడవ ఏంటో సరే, కానీ ఎన్నికలు ఈ స్థాయికి దిగజార్చేయటం చాలా తప్పు. ముఖ్యమంత్రి గారు పిల్లల్ని ఎత్తుపోతారు జాగ్రత్తని అంటాం అంటే, ఎత్తుపోకుండా కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే, గవర్నమెంట్ది. పిల్లల్ని ఎత్తుపోతారు జాగ్రత్తనంటే ఇది చాలా నాకేమనిపించిందంటే అవసరాన్ని మించి మాట్లాడుతున్నారేమో. మీరు ఏం చేశారో మీరు చెప్పండి, మీ సక్సెస్ మీరు చెప్పండి, అవతల వాళ్ళు మీ ఫెయిల్యూర్స్ చెప్తారు. ఇది జనరల్గా ఎలక్షన్లో జరిగేది. నువ్వు దొంగ అంటే నువ్వేమో పిల్లల్ని ఎత్తుపోయేవాడు అని ఈ లెవెల్లో రాజకీయం తీసుకొచ్చాకండి. సరే దీన్ని అంతే జల సమాధి చేయడానికి దేశాయ్ గారు చెప్తున్నారు. జల సమాధి చేయడం తప్ప ఇంకేం కాదని. మాకు రోజు అక్కడి నుంచి ఫోటోలు వస్తున్నాయి, రోజు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పంపించేది ఎవరో లేమెన్ కాదు, పొలిటీషియన్స్ కాదు, జర్నలిస్టులు కాదు, అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు. ఏంటంటే బాబు ఇంత దారుణం జరిగిపోతుందని. ఇది పోలవరం కదా. జనరల్గా మనం ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి, ఊళ్ళో అంతా ఎంక్వైరీ చేసి మంచి డాక్టర్ ఎవరో, బాగా చేసేవాడు ఎవరు, ఎన్ని ఆపరేషన్లు చేశాడు, ఎన్ని సక్సెస్ అయ్యాయి, అది తీరా చూస్తే చిన్న హైడ్రోసిల్ ఆపరేషన్ లాంటిది ఉంటుంది, ఎవరన్నా చేసేయచ్చు. అయినా ఎంతో కాషస్గా వెళ్తాం. గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి చేయించుకోవాలంటే ఒక బాధ, అక్కడ క్లీనినెస్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నాడన్నా సరే, ఎవడన్నా ఒక బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకున్న వారికి 10,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం అని బోర్డు పెట్టి వాడుకున్న డిగ్రీలన్నీ రాసుకుని హాస్పిటల్ ఓపెన్ చేశాడు అనుకోండి, ఎవడైనా వెళ్తాడా? ఎందుకంటే ఇది ఏదో ఉంది, ఉత్తినే ఎందుకు చేస్తాడండి వీడు, పైపచ్చి మనకు డబ్బులు ఇస్తాట, ఏవో మొత్తం మంది ఇచ్చి లోపల అన్నీ తీసేస్తాడో ఏం చేస్తాడో. అలాగే చిన్న కేసు, ప్రామిసరీ నోటు కేసు, లాయర్ ఎవడో, మంచి లాయర్ ఎవడో చూసుకుని వాడి దగ్గరికి వెళ్తాం. ఆ పక్కనే ఇంకో లాయర్ ఉన్నాడా, వాడికి 500 ఇస్తే చేస్తాడంటే, కాదులే ఈయనకి వెళ్తాను, ఈయనకి 5,000 ఇచ్చుకుంటాడు ఈయన అదే కేసుకి. కేసులో ఏం లేదు, ప్రామిసరీ నోటు కేసే. ఎవడన్నా నేను నా దగ్గర కేసు ఎట్టుకొస్తే 10,000 ఇస్తానంటే ఎవడైనా పట్టుకెళ్ళాడు కేసు ఇస్తాడా? ఎందుకు ఇవ్వడో? కేసు అమ్మేయడానికే 10,000 ఇస్తున్నాడంటే. అలాగే ఒక సెలూన్లో వెళ్ళి షేవింగ్ చేయించుకోవాలంటే అక్కడ 4 వెయిట్ చేస్తున్నారంటే మనం వెయిటింగ్లో కూర్చుంటాం. ఎందుకంటే బాగా చేస్తాడు, 200 100 పుచ్చుకుంటాడు. ఆ పక్కనే ఇంకోటి ఎయిర్ కండిషన్ సెలూన్ పెట్టుకుని నా దగ్గరికి గీయించుకుంటే మీకు 500 రూపాయలు ఇస్తాను ఒక్కడికి రండి అంటే అటు చుట్టుపక్కలకి వెళ్ళాం. కానీ అదే విచిత్రం, మీకు 2,000 ఇస్తాను, 5 ఏళ్ల పాటు నాకు మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. 2,000 కాదు, నేను 5,000 ఇస్తాను, మీకు 5 ఏళ్ల పాటు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని స్టార్ట్ అయింది, వేలంపాటు స్టార్ట్ అయింది. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పాం, 2,000 రూపాయలు 5 ఏళ్లకి లెక్కేస్తే రోజుకి ₹1.08 పడింది. టీ కూడా రావట్లేదు, ఒక్కపడి పొట్లం కూడా రూపాయికి రావట్లేదు. ఈవేళ ఓటుకి డబ్బు ఇచ్చేటువంటి ప్రతివాడు కూడా 5 ఏళ్ల నీ అధికారాన్ని వేరే వ్యాపారానికి వాడుకోవడం కోసం డబ్బిస్తున్నాడు.
ఓటర్ కనుక ఈ కాన్షియస్లోకి వస్తే ఇది రాష్ట్రాన్ని దేశాన్ని ఎవ్వడో కూడా బాగు చేయలేడు. డెమోక్రసీలో ఓటరే బాగు చేసుకోవాలి. ఆ కాన్షియస్లో తీసుకురావడానికి మీరు కూడా ప్రయత్నించండి. ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయండి. దీనికోసం పబ్లిక్ మీటింగ్లు పెట్టి బయటకు వచ్చి ఏం చేయగల, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి, మీరు పొద్దున్నే ఎక్కే ఆటో ఉంటుంది, మీరు ఫ్లాట్స్లో ఉంటే మీ వాచ్మెన్ ఉంటాడు, మీ వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటుంది. 10 మందితో చెప్పండి, డబ్బు ఇస్తున్నవాడు ఎందుకు ఇస్తున్నాడు డబ్బు? నీ జీతం 100 రూపాయలు పెంచమంటే పెద్ద గొడవ చేసేటువంటి వాళ్ళు, నీకు ఎలక్షన్ వచ్చేటప్పటికి దండం పెడుతూ వచ్చి 2000 5000 ఇస్తాం ఓటీ నీకు సేవ చేయడానికి అని చెప్తుంటే కొనేసుకోవడం. ఇది 5 ఏళ్ల అధికారాన్ని కొనేసుకోవడం కోసం వేసేటువంటి చిన్న రేటు కూడా చాలా విసిరిపారేసే రేట్ వేస్తున్నారు. రోజుకి రూపాయి అన్నమాట. దీన్ని కొంచెం పబ్లిక్లో తీసుకెళ్ళి డబ్బు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పట్ల జాగరూకతతో వ్యవహరించండి అనేటువంటి ఒక మెసేజ్ తీసుకెళ్ళగలిగితే, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ కాకపోతే పై ఎలక్షన్కో, ఎందుకంటే నాకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తుంటే నిజంగా నేను 4 ఎలక్షన్లు ఫైట్ చేశాను. ఎలక్షన్ ఓడిపోయినప్పుడు బాధపడతాం, కానీ ఇంకా నా బతికేమైపోతుందిరా బాబు, వెళ్ళి గోదావరిలో ఉరికేయాలా, ఉరితాడేసుకోవాలా అనే పరిస్థితి ఎప్పుడు రాదు. ఎలక్షన్ ఓడిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది, నెగ్గినవాడికి ఆనందంగానే ఉంటుంది. కానీ ఇది ఎక్కడ దారుణం? అక్కడ ఏదో ల్యాండ్ ఉందండి నాది, ఎవడన్నా రేటు ఉంటే దేశాయ్ గారు ఏదో ల్యాండ్ కొంటాం అనుకుంటున్నట్ట, నాది 2 ఎకరాలు ఉందో అడుగుతారా? ఎందుకయ్యా అంటే రేపు టికెట్ వచ్చేలా ఉంది నాకు. నెగ్గాడు అనుకోండి, ముందు తను ఖర్చు పెట్టింది సంపాదించుకోకుండా ఉంటాడా? వాడు ఆనెస్ట్, చాలా మంచాడు, అయితే ఖర్చు పెట్టింది సంపాదించుకుంటాడుగా, లేకపోతే అప్పు తెచ్చింది అప్పు తీర్చాలిగా. అక్కడే స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎప్పుడైతే చెక్ చేయగలుగుతారో, ఇవాళ చూడండి మొత్తం అన్నీ మారిపోయాయి సీన్లు. ఎలక్షన్ పోటీ చేయాలి, ఇదిగో పలానా ఆయన కృష్ణకుమార్ గారిని పెడితే ఎలా ఉంటుందండి? కృష్ణకుమార్ వెరీ వీక్ క్యాండిడేట్ అండి. ఎలా అయిపోయాడండి వీక్ క్యాండిడేట్ అంటే? క్యాష్ లేదు, వేరే కారణమే లేదు. అసలు ఇంకా క్రెడెన్షియల్స్లో కూడా వెళ్ళరు, క్యాష్ లేదు. ఆయన అయితే ఎలా ఉంటుందంటే బంగారం కొట్టి అప్పారావు అయితే అబ్బో చాలా మంచి క్యాండిడేట్. అప్పారావు చచ్చిపోయాడు కదా అంటే పోనీ అప్పారావు కొడుకు ఎవడో ఒకడో, ఎందుకంటే ఫుల్ క్యాష్ ఉంది. ఈ స్థాయి నుంచి ఎప్పుడైతే రాజకీయం మారుతుందా ఏదో వీడు అరుణ్ కుమార్ చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒక్కసారి కేరళ వెళ్ళరండి. ఇక్కడి నుంచి 16 అవర్స్ జర్నీ అంతే. ఇక్కడ నుంచి కేరళ వెళ్ళి చూడండి. కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే ఆనెస్ట్గా ఉంటేనే నెగ్గుతాడు వాడు కాంగ్రెస్ వాడవని కమ్యూనిస్ట్ వాడవని. ఉమెన్ చాందీ అనే ముఖ్యమంత్రి మీద ఒక ఎలిగేషన్ వచ్చి 3 రోజులు కేరళ బంద్ జరిగి కాల్పులు జరిగి 6-7 చచ్చిపోయారు. ఆ ఎలిగేషన్ ఎంత తెలుసండి? 60 లక్షల రూపాయలు. 60 లక్షల రూపాయలు ఇక్కడ ఎవడన్నా కౌన్సిలర్నో కార్పొరేటర్ మీద వస్తే సిగ్గుపడతాడు. ఏంటి గురు నా పరిస్థితి అలా, నేను ఎంత ఖర్చు పెట్టి నెగ్గాను, నేను ఇంత దిగజారిపోతానా? 50 లక్షలకి 60 లక్షలకి అనే పరిస్థితి. ఎందుకు ఈ తేడా అంటే అది మనం ఆలోచించాలి. నేనేదో ప్రపంచంలో ఆ దేశంలో బాగుంది ఈ దేశంలో బాగుందని చెప్పట్లా. మన పక్కనే ఉన్నటువంటిది కేరళ రాష్ట్రం, ఎందుకు అది అలాగా ఉంది, మనం ఎందుకు ఇలా ఉన్నామని. డెఫినెట్గా రాబోయే రోజు నేను ఆప్టిమిస్ట్ని, రాబోయే రోజులు బాగుంటాయని అనుకుంటున్నా. ఈ 5 ఏళ్ల పాటు స్టేట్లో ఎవడో నన్ను సపోర్ట్ చేయకపోయినా, మీకు కూడా ఇష్టం లేకపోయినా నన్ను సపోర్ట్ చేశారు ఒక విషయంలో. ఏంటంటే రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీలో ఒకసారి చర్చించండి, లోక్సభలో ఒక క్వశ్చన్ పెట్టండి, ఆ వేళ ఏం జరిగింది. మీకు కూడా ఇంక ఇదే గొడవ అండి. బాబీ ఫోన్ చేస్తే కూడా అడుగుతుంటారు అదేనా ఇంకేమన్నా ఉందా అని. అంటే బాబీ కూడా అది కూడా ఉంటుందని నాకు చెప్తుంటాడు. అది కొంచెం తగ్గించేయండి బాబు, అది దానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని. మీకు ఇంట్రెస్ట్ చూపించకపోయినా అందరూ చూపించారు, ఒక్కడనే మాట్లాడుతున్నా. ఉన్నదానికి వస్తే నా ఎజెండా విషయంకి వస్తే నువ్వు అలా అప్పుడే అడ్డం పడిపోతావు చూసా. ఇంతసేపు ఏం మాట్లాడినా నువ్వు అడ్డం పడలా. అసెంబ్లీలో ఒక్కసారి దాని మీద చర్చ పెట్టండి, లోక్సభలో ఒక క్వశ్చన్ పెట్టండి అన్న దాని మీద ఇదా అని చెప్పి నువ్వు మొదలెట్టేశావు. దీని మీద నేను మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళు కరెక్టే చేయొచ్చండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వచ్చాడు. ఖచ్చితంగా ఇంత దారుణం అండి, ఇది ఎందుకు అడగకుండా వదిలేశారని చెప్పి ఫీల్ అయ్యాడు ఆయన.
పూర్తిగా సపోర్ట్ ఇస్తా ఉన్నాడు ఆయన. కానీ తర్వాత మరి పార్టీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారే ఇదే చెప్పాడు, ఈ మాత్రం దానికి ఏముంది, మీరు వెంటనే ఢిల్లీ వెళ్ళిపోండి అన్నాడు. ఢిల్లీ వెళ్ళాను. ఎవడో పెద్ద వీవీఐపీ వచ్చినట్టుగా ఢిల్లీలో మొత్తం వాళ్ళ పార్టీ ఎంపీలు అందరూ నేను మాట్లాడింది అంటానికి వచ్చి కూర్చుని గంట సేపు విన్నారు. అంతా బాగానే జరిగింది, కానీ ఆఖరణ క్వశ్చన్ పెట్టడం మాత్రం పెట్టలేదు. సరే, వాళ్ళ పార్టీ నిర్ణయం ఏదో తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు రానేసాడు. ఒక రకంగా అదొకటి నాకు మంచిగా జరిగింది. ఎందుకంటే నేనేం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి కోసమే మాట్లాడుతున్నానని తెలుగుదేశం వాళ్ళు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో, నేను మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డికి నాకు ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ అనేవాడు ఆయన స్వయంగా వాళ్ళ పార్టీ తరఫున ఎవరినైనా పంపిస్తాడనుకుంటే ఆయనే వచ్చాడు. చంద్రబాబు నాయుడు పార్టీ రోజు తిట్టేవాడిని నా దగ్గరికి ఎందుకు వస్తారంటే ఇద్దరు మంత్రుల్ని, 4 ఆఫీసర్లని ఆయన పంపాడు. జగన్మోహన్ రెడ్డి రోజు నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నానని ఎవరైతే అందరూ అనుకుంటున్నారో బహుశా అది పోగొట్టడానికి అయి ఉంటుంది. ఆయన రాను అని చెప్పేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ ఎంతమంది నెగ్గినా లోక్సభలో ఒక క్వశ్చన్ నేను ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి మీకు అందరికీ పంపాను. ఆ క్వశ్చన్ కనీసం రాబోయే లోక్సభలో ఉన్న పెట్టండి. ఇక్కడ అసెంబ్లీలో ఒకసారి చర్చించండి. ఆ రోజు చేసినటువంటి 9026 తీర్మానాలు, అసెంబ్లీలో 2014 జనవరి నెలలో చేసినటువంటి 9026 ప్రతిపాదనలు ఏదైతే శాసనసభ్యులు కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, వైసీపీ అందరు శాసనసభ్యులు పెట్టిన కట్ట మీకు చూపించాను. ఏమైంది దాని భవిష్యత్తు? అసలు ఎందుకు చేసాం? అది ఏ చెత్తపొట్టు, ఎంత పెద్దది పట్టే చెత్తపొట్టు కూడా ఉండదు. ఏ చెత్తపొట్టులో పారేశారు ఢిల్లీలో? ఒకసారి దాని మీద కూడా అసెంబ్లీలో చర్చ పెట్టండి. మనకు రావాల్సిందేంటి, వచ్చిందేంటి, మనం అడిగిందేంటి? చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, మీరు అడగకుండా కూర్చున్నారండి. వాళ్ళు తెలంగాణ వాళ్ళ దగ్గరుండి అడిగి రాయించేసుకున్నారండి. ఆంధ్ర వాళ్ళు నోరు మూసుకు కూర్చున్నారండి అని. నోరే మూసుకు కూర్చోలా. అసెంబ్లీలో మాకేం కావాలన్నది అన్నీ అడిగాం. మొన్న ఈ అవిశ్వాస తీర్మానం మీద జరిగినటువంటి చర్చలో టీఆర్ఎస్ సభ్యుడు టక్మన్ లేచి అంటాడు, 6 మండలాలు గుంజుకుపోయారు మీరు, మా మండలాలు తీసుకెళ్ళి మీ దాంట్లో కలిపేసుకున్నారు. ఎవరివండి ఆ మండలాలు? భద్రాచలం ఎవరిది? ఎప్పుడు కలిసింది ఖమ్మంలో? ఎప్పటి నుంచి ఈస్ట్ గోదావరిలో ఉంది? మరి ఎందుకు అడగలేదండి? అప్పుడు అడిగారు, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. మాకు భద్రాచలం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణది కాదు. భద్రాచలం అనేది ఆ తూర్పుగోదావరి మన జిల్లాలోది, ఆంధ్రప్రదేశ్ది. 59లో కలిపారు. దాన్ని కూడా మొత్తం తీసుకుని 6 మండలాలు మనం గుంజుకుపోయామంటే ఒక్కడు మాట్లాడు. మన మనుషులు లోక్సభలో మన ఎంపీలు ఉన్నారు, లేచి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం అవ్వాలి. వేళ అవిశ్వాస తీర్మానం రోజున ఇదేంటిది? వెంటనే వాళ్ళందరూ లేచి అరుస్తుంటే వీళ్ళు కూడా లేచి ఏం మాడతారా? భద్రాచలం సంగతి మీకేం తెలుసు? ఎవరిది భద్రాచలం అని అడగద్దా అంటే, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాన్ని బట్టి ఓహో వీళ్ళు అందుకు అడిగి ఉండరు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, వీళ్ళ ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి, బెదిరిస్తున్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించి తీసుకెళ్లి వైసీపీలో జాయిన్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది చాలా పెద్ద మ్యాటరు. ఒక ముఖ్యమంత్రి పబ్లిక్లో చెప్పవలసింది కాదు. నిజంగా అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళు బెదిరించే పరిస్థితి వస్తే అసలు ఈ దేశం అనేది ఒకటిగా ఉందా లేదా? ఇవాళ కాశ్మీర్ లాంటి చోటే మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని ప్రశ్నించే పరిస్థితిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఆస్తుల్ని ఉంటే వాళ్ళని బెదిరిస్తారా? బెదిరిస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తాడా? ఏంటి దీనికి సొల్యూషను? ఇది చాలా నేనేమంటారంటే మీ సాఫ్ట్వేర్ భాషలో క్లౌడ్ అంటారు. అలాగా క్లౌడ్లో ఉన్నట్టు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎవరెవరితో ఉన్నారు, ఎవరెవరితో కలిసి ఉంటారు, ఏమీ అర్థం అవ్వని పరిస్థితి. ఇదంతా కూడా ఒక వ్యాపారం. ఈ వ్యాపారానికి చంద్రబాబు నాయుడు గారి కంపెనీ కాదు, సోల్ ట్రేడర్, ప్రొప్రైటరీ కన్సర్న్. జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటి, పవన్ కళ్యాణ్ గారిది ఒకటి. వాళ్ళ ముగ్గురు ఏం తలుచుకుంటే అది జరుగుతుంది. ఈవేళ ఈ 2 పార్టీలు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్ళబోతాడో క్లారిటీ రాలేదు, కానీ ఈ 2 పార్టీలు అయితే చాలా క్లారిటీగా ఉంది. వీళ్ళు ఏజెంట్ని ఒక్కొక్క అసెంబ్లీ పార్లమెంట్లో ఎవడు బలమైన క్యాండిడేట్ అంటే బలమైన ఏజెంట్ ఎవరు మన తరఫున, ఆ పార్టీ వాడు ఈ పార్టీలోకి వచ్చేస్తున్నాడు, ఈ పార్టీ వాడి బ్రదరు ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు. మొత్తం అంతా కలగాపులగం అయిపోతుంది. ఎవరినైతే వీళ్ళు 5 ఏళ్ల పాటు తిట్టారో ఆ 5 ఏళ్ల పాటు తిట్టిన వాళ్ళు అంతా వచ్చిందో చేరిపోతున్నారు.
రేపు వాళ్ళ మీద వీళ్ళు ఎంక్వైరీ చేయలేరు, ఎందుకంటే వీళ్ళు మన ఈ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి జరిగిన 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన ఆధారాలతో ఉన్నా సరే రేపు పొద్దున వచ్చే ప్రభుత్వం ఏం చేయలేదు, ఎందుకంటే అక్కడ కీ పోస్టుల్లో మళ్ళీ ఇక్కడ చేసిన వాళ్ళే అక్కడ ఉంటారు. ఈ తరహాకి ఏదైనా మార్పు వస్తుందేమో. మనిషి పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసేటువంటి రెవెన్యూ గవర్నమెంట్ అంటే ఏమీ లేదండి. ఇంట్లో మన అమ్మ ఏం చేస్తుందో అదే గవర్నమెంట్. వచ్చే నాన్న ఇచ్చేటువంటి జీతంలోంచి దేనికి ఖర్చు పెట్టాలో ఖర్చు పెడుతుంది, ఇంట్లో వంటొండి పెడుతుంది, బడ్జెట్ మనసులో వేసుకుంటుంది. బాగా చదివే కుర్రాడిని వాడి స్కూల్ ఫీజు తేడా రాకుండా కడుతుంది, ఇంట్లో అవసరమైతే కూరలు తగ్గించేస్తుంది. ఈ ఫ్యామిలీ అనే దాన్ని నిలబెట్టడానికి ఏం చేయాలి అన్నది అమ్మ ఎలా చేస్తుందో అలా చేయడమే ప్రభుత్వం పని. అంతకన్నా పెద్ద గొప్ప పని ఏం కాదండి ఇది. మనకి రెవెన్యూ ఎంత వస్తుంది, మన ఎక్స్పెండిచర్ ఏంటి, ఎక్స్పెండిచర్లో దేనికి ఖర్చు పెట్టాలి, పేదవాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఉద్యోగులకు ఎంత ఇవ్వాలి, డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాలి. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎయిర్పోర్ట్లు కట్టడం, పోర్ట్లు కట్టడం, అది డెవలప్మెంటా? పేదవాడికో ఇల్లు కట్టివ్వడం, గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టడం, గవర్నమెంట్ కాలేజీలు పెట్టడం, గవర్నమెంట్ స్కూల్స్ పెట్టడం, వాటిల్లో ఎడ్యుకేషన్ అందరికీ సమానంగా ఇవ్వడం, అది డెవలప్మెంటా? ట్రికిల్ డౌన్ థియరీ ప్రకారం అయితే కమర్షియల్గా డెవలప్ అయితే ట్రికిల్ డౌన్ అంటే వేళ్ల సందుల్లోంచి కొంత నీళ్లు కింద పడతాయి కదా, అందుకని డబ్బున్నవాడిని ఇలా తాగనిస్తే ఈ కింద పడే నీళ్లు పేదవాడు తాగుతాడు, మొత్తం తాగేలేడు కదా. అంచేత అదే థియరీ కరెక్ట్ అన్నది ట్రికిల్ డౌన్ థియరీ. సోషలిస్టిక్ థియరీ ఏంటంటే ఎంత వస్తే అంత పేదవాడి నుంచి లెక్కేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ వద్దాం, డబ్బున్నవాడి గారికి ఎలాగా ఉంది చిన్నవాడి లెవెల్ నుంచి ఖర్చు పెట్టుకుంటూ వద్దామని. ఇప్పుడు ఈ 2 థియరీలు లేవు. రాగానే ప్రజాధనం మీద పెత్తనం కోసం వస్తున్నారు. ఆ పెత్తనంలో వచ్చే పర్సంటేజ్లు, ఆ పర్సంటేజ్లు మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టడం, ఇదే సైకిల్ తిరుగుతోంది. ఈ సైకిల్కి ఎక్కడో చోట బ్రేక్ పడుతుందని పడాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మనం 11వ తారీఖు తర్వాత కలుద్దాం, లేకపోతే 23వ తారీఖు తర్వాత కలుద్దాం. రిజల్ట్ వచ్చాక చెప్పు.